హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? చర్చి తర్వాత చెప్పాము కదా ఇంకొక ప్లేస్కి వెళ్తాము, చూస్తూ ఉండండి అని. అదేనమాట, ఇది భవానీ ఐలాండ్. విజయవాడలో ఉన్న వాళ్ళకి, చుట్టుపక్కల వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. మనం భవానీ ఐలాండ్లో వెళ్ళినాక టికెట్ తీసుకునేది బోట్ ఎక్కి ఇక్కడ ఈ ప్లేస్ నుంచి, అంటే ఇప్పుడు మేము ఉన్న ఫోటోలో కనిపించే ప్లేస్ నుంచి అవతల ప్లేస్కి వెళ్తేనే మిగిలినన్ని చూడటానికి ఉంటుందన్నమాట. అవతలే మొత్తం ఉంటాయి అన్నమాట. ఆ జూ పార్క్ కోసమని మేము వెళ్ళాము. ఇక్కడ జాయ్కి అది జాకెట్, సేఫ్టీ జాకెట్ చాలా పెద్దగా అయింది. వాళ్ళు చిన్న సైజ్ ఇచ్చారు. అప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యాడనమాట. మేమందరం వేసుకునేసరికి తను కూడా వేసుకోవాలని ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా, అదే అనమాట. ఇక్కడ జాకెట్ వేసుకొని ఇప్పుడు మేము ట్రావెల్ చేస్తున్నాము. ఇక్కడ ఉన్న కాడ నుంచి అవతలకి వెళ్ళాలి. అక్కడే జూ పార్కు అన్నీ ఉంటాయన్నమాట. సో కానీ మేము అక్కడ చాలా పెద్ద బిస్కెట్ అయ్యాము. మేమే కాదు, మాలాగా అక్కడికి వచ్చిన వాళ్ళు చాలామంది అయ్యారన్నమాట. టికెట్ తీసుకునేంతవరకు చెప్పలేదు, అక్కడ తర్వాత అయిపోయాము. ఇక్కడ ఒక్కటేనమాట ఈ ప్యారెట్ పెట్టారు. ఈ ప్యారెటే చాలా వెయిట్ ఉందండి. ఇంకొక పర్సన్కి ట్రైనింగ్ లేదంటే ఓన్లీ 1 పర్సన్ అని. అంటే ఇక్కడ నాకు మామూలు భయం కావట్లేదు. దాని ఫేస్కి వెళ్ళి చూడండి, మంచి ఫొటోస్ వస్తాయి అంటున్నారు, కానీ నాకైతే మామూలు భయం కావట్లేదు. పోనీ మా హస్బెండ్ని కూడా పక్కన ఉంచుకొని దిగుతామంటే వాళ్ళు అలా కాదండి, ఓన్లీ 1 పర్సనే అంటున్నారు. మా జాయితో తీస్తాము అంటే వాళ్ళు అది వెయిట్ మొయ్యలేరండి, పడేస్తారు, అది కరుస్తుంది అని చెప్తున్నారు అనమాట. అంతా వాళ్ళకే ఛాన్స్. ఇక్కడ మేము ఇవన్నీ మిస్టేక్ ఎందుకు అయ్యామంటే, జూ పార్క్ అనేది వరదల వల్ల కొట్టకపోయిందంటే వాళ్ళు మళ్ళీ దాన్ని ప్రిపేర్ చేయలేదు. జాయ్ ఇక్కడ అందుకే ఏడుస్తున్నాడు. అక్కడ ఉన్న చిన్న చిన్న గేమ్స్ ఎక్కించి తనని హ్యాపీగా చేసాము. చాలా అంటే చాలా ఫీల్ అయ్యాము. మేము మామూలుగా ఫీల్ కాలేదు. ఎందుకు అంటే అక్కడ డైనోసర్స్, పెద్ద పెద్ద యానిమల్స్ చాలా ఉంటాయి జూలో. అవన్నీ చిన్నప్పుడు 1.5 year అప్పుడు మా జాయ్ చూశాడు. అప్పటికంటే ఇప్పుడు కొంచెం మెచ్యూరిటీ మైండ్స్ వచ్చాయి, అన్నీ తెలుసుకుంటాడు, చూస్తాడు, హ్యాపీగా ఫీల్ అవుతాడు అన్న ఉద్దేశంతో మీ భవానీ ఐలాండ్కి వచ్చాం. కానీ అదంతా లేదని చెప్పారు. అది టికెట్ తీసుకున్నాక లేదని చెప్పారు. అక్కడ మేము వాళ్ళతో ఆర్గ్యూ కూడా చేసామనుకోండి. అది తర్వాత పక్కన పెడితే ఇక్కడ చిన్న చిన్న ఫొటోస్ దిగి అలా ఉన్నాం అనమాట. మాలాగా మీరు కూడా అలా మిస్టేక్ కాకండి, ముందే తెలుసుకోండి. మేము అప్పటికే అడిగాము, కానీ వాళ్ళు వర్షాలు వస్తూనే ఉన్నాయా అండి అంటే, ఉన్నాయి, ఏం కాదు, అక్కడ లోపలికి వెళ్ళండి అని చెప్పారు. అక్కడికి వెళ్ళాక వాళ్ళు లేదండి, వరదల వల్ల మొత్తం కొట్టకపోయింది అన్నారు. అంతే. వీడియో మన వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ టు మై ఛానల్.